ఎక్కడో ఏ దేశంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడినా, యుద్ధ వాతావరణం అలుముకున్నా దాని ప్రభావం ప్రపంచంలో కొన్ని దేశాలపైన అయినా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ దేశం నుంచి ముడిపడి ఉన్న ఎగుమతులు, దిగుమతులు, ముఖ్యంగా ఆహారానికి సంబంధించిన వాణిజ్య సంబంధాలుంటే ఆటోమేటిక్గా ఆయా పంట ధాన్యాలు, వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఉదాహరణకు ఎక్కడో ఉన్న ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగితే మన దేశంలో వంట నూనెల ధరలు ఆకాశానికి తాకినట్టుగా. అయితే ప్రపంచంలో ఓ దేశం మాత్రం ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అసలు ఫరకే పడదు. ఎందుకంటే ఆ దేశం సంపూర్ణ ఆహారం స్వావలంబన సాధించుకున్న ఏకైక దేశం. ఆ దేశ ప్రజలు ఆహారం కోసం వేరే దేశాలపై అసలు డిపెండెంట్ కాదు. వాళ్లకు కావలసిన ఆహారాన్ని ఆ దేశమే పండించుకుంటుంది. అంతేకాదు ఆ దేశ ప్రజలు తిన్న తర్వాత మిగులు ఉత్పత్తిని కూడా సాధించింది. మరి ఆ దేశం ఏది? ఆ దేశ జనాభా ఎంత? వ్యవసాయానికి దేశం ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? లెట్స్ వాచ్. ఆహార స్వావలంబన సాధించడానికి ప్రపంచ దేశాలు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క దేశానికి అది సాధ్యపడలేదు. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనాలు కూడా ఆహార వస్తువులను ఏదో ఒక దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇక కొన్ని పరిస్థితుల్లో చివరికి పాలు, గుడ్లు, కూరగాయలు కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత ఒక పెద్ద సవాల్గా మారింది. దీనికి ప్రధాన కారణాలు పెరుగుతున్న జనాభా, పేదరికం, ఆర్థిక షాక్లు, సంఘర్షణలు, వాతావరణ మార్పులతో వచ్చే కరువులు, వరదలు, ఆహార పంపిణీలో లోపాలు, ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేకపోవటం, కలుషిత ఆహారం, ఇవన్నీ కోట్లాది మంది ప్రజల ఆకలిని, పోషకాహార లోపానికి కారణమవుతున్నాయి. ఇక ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, అధిక ద్రవ్యోల్బణం వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో చాలా దేశాలు ఉన్నాయి. ఇక యుద్ధాలు, అంతర్గత సంఘర్షణలు ఆహార సరఫరాను దెబ్బతీసి ప్రజలను అత్యంత తీవ్రమైన ఆహార అభద్రతలోనికి నెడుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని ఓ దేశం మాత్రం ఏ ఇతర దేశాల నుంచి ఆహారాన్ని దిగుమతి చేసుకోకుండా సొంతంగా పండించుకొని తింటుంది. ఆ చిన్న దేశం నిశ్శబ్దంగా అద్భుతమైన ఘనతను సాధించింది. తన ప్రజలకు అవసరమైన మొత్తం ఆహారాన్ని స్వదేశంలోనే ఉత్పత్తి చేస్తూ ఏ ఒక్క విభాగంలోనూ దిగుమతులపై ఆధారపడకుండా ముందుకెళ్తోంది. దక్షిణ అమెరికాలో ఉన్న ఈ దేశం ప్రపంచంలోనే సంపూర్ణ ఆహార స్వావలంబన సాధించిన ఏకైక దేశం గయానా. అయితే స్టార్చ్ ప్రధాన ఆహారాలు పప్పులు, గింజలు, కూరగాయలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసాహారం, చేపలు, 7 విభాగాల్లో దేశీయంగా సరిపడే ఉత్పత్తి చేసే ఆ దేశం ఆహారంలో స్వయం సమృద్ధిగా భావిస్తారు. తాజా అధ్యయనం ప్రకారం ఈ 7 విభాగాల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసే దేశం గయానా అని తేలిపోయింది. ప్రఖ్యాత నేచర్ ఫుడ్ జర్నల్ ప్రచురించిన అధ్యయనంలో 186 దేశాల వ్యవసాయ సామర్థ్యంపై అధ్యయనం చేయగా ఈ ఆసక్తికరమైన విషయం వెలుగులోనికి వచ్చింది. అయితే గయానా జనాభా కేవలం 8 లక్షలే అయినప్పటికీ వారికి అవసరమైన ఆహారాన్ని మించి ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఆ దేశానికి ఉంది. ముఖ్యంగా వరి ఉత్పత్తిలో గయానా స్వయం సమృద్ధిగా ఉండడమే కాదు, మిగులు ఉత్పత్తి కూడా సాధిస్తోంది. ఇక మన దేశంతో పోల్చితే ఈ దేశం గుజరాత్ రాష్ట్రానికి సమానంగా ఉన్నప్పటికీ జనాభా మాత్రం చాలా తక్కువ. దేశ విస్తీర్ణంలో సుమారు 85% ఘనమైన అడవులతో కప్పబడి ఉంటుంది. అయినప్పటికీ పరిమితమైన వ్యవసాయ భూమిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ పర్యావరణానికి హాని కలగకుండా ఆహార ఉత్పత్తిని పెంచగలిగింది. ఇక దేశంలో ఉన్నది దాదాపు 40% మంది భారతీయ మూలాలున్నవారే. బ్రిటిష్ పరిపాలనా కాలంలో, ముఖ్యంగా 19వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులను చెరుకు తోటల్లో పనిచేయటానికి గయానాకు తరలించారు. కాలక్రమేణా వారు అక్కడే స్థిరపడిపోయి గయానా సమాజంలో విడదీయరాని భాగమయ్యారు. అయితే వ్యవసాయానికి పెద్దపీట వేసిన ఈ దేశం వ్యవసాయ రంగంపై పెట్టుబడులను గణనీయంగా పెంచుతూ పోతోంది. సాగునీటి సదుపాయాలు, మౌలిక వసతులు, రైతుల శిక్షణ, పంటల వైవిధ్యం వంటి అంశాలపై నిరంతర పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ విజయం సాధ్యమైంది. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్, పాడి పరిశ్రమలపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టింది. మొత్తానికి ఆ దేశం ఆహార స్వావలంబనను సాధించి వేరే దేశాలపై ఆధారపడకుండా రికార్డును సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచంలో రాజకీయ అనిశ్చిత ఏర్పడిన, 3వ ప్రపంచ యుద్ధం వచ్చిన, ప్రపంచ వాణిజ్య మార్గాలు పూర్తిగా స్తంభించిపోయినా ఈ దేశ ప్రజలు మాత్రం కడుపు నిండా హాయిగా తినగలుగుతారు.